ఆనవాయితీని ఫాలో అవుతున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన ఇవాళ మరోసారి తిరుమలకు వెళ్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి తిరుమలకు వెళ్తున్నారు చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ఇవాళ తిరుమల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలి పర్యటనగా తిరుమలకు చంద్రబాబు వస్తూ ఉండడంతో అధికారులు అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తిరుమల శ్రీవారిని ఇష్టదైవంగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లోనే తిరుపతి చేరుకుంటారు. 7 గంటల 50 నిమిషాలకు షెడ్యూల్ ప్రకారం రావాల్సింది. 7 గంటల 50 నిమిషాలకి తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకున్న చంద్రబాబు నేరుగా 8:50కి తిరుమల చేరుకుంటారు. తిరుమలలో గాయత్రి గెస్ట్ హౌస్లో ఉంటారు. గాయత్రి గెస్ట్ హౌస్లో ఆయన రాత్రి బస చేస్తారు. పూర్తిగా కుటుంబ సభ్యులతో వస్తారు. ముందుగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే ముందు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని వస్తారు. గతంలో కూడా మే 11న ఎన్నికల ప్రచారాన్ని చిత్తూరు జిల్లాలోనే పూర్తి చేశారు. అనంతరం ఆయన 11వ తారీఖు తిరుమలకు చేరుకొని 12వ తారీఖు ఉదయం శ్రీవారిని దర్శించుకొని ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. పూర్తిగా కుటుంబ సభ్యులంతా వస్తున్నటువంటి పరిస్థితుల్లో విస్తృతమైన ఏర్పాటే అధికార యంత్రాంగం కూడా తీసింది. తిరుమలలో ఆయన రాత్రి బస చేసి రేపు ఉదయం 7:30 నుంచి 8 గంటల లోపే తిరుమల శ్రీవారిని దర్శించుకొని 8 గంటల తర్వాత ఆయన తిరిగి గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఉదయం 10 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ అయితే ఖరారైంది. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు కాబట్టి అధినేతకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 7 గంటల 50 నిమిషాలకు చేరుకొని 8 గంటల 50 నిమిషాలు చేరుకుంటారు కాబట్టి తిరుమలలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. పూర్తిగా ఘాట్ రోడ్ అన్ని కూడా పోలీసులు ఇప్పటికే పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా కూడా అనుమానితులు కానీ ఎవరిని కూడా సెక్యూరిటీకి పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు చేపట్టే సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాతనే రాష్ట్రంలో 5 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ రకంగానే పర్యటన జరగబోతోంది. మరి కాసేపట్లోనే టీడీపీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి చంద్రబాబు మరి కాసేపట్లోనే తిరుపతికి వస్తున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు జరిగాయి. రైట్ రాజు. ఇక విజయవాడలో ఏపీ బీజేపీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సిద్ధార్థ్ సింగ్, పురంధేశ్వరితో పాటు ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు మీటింగ్ కు హాజరయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే ఛాన్స్ ఉంది ఈ సమావేశంలోనే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇప్పుడు జరిగే సమావేశం ఎవరెవరు హాజరయ్యారు? పురంధేశ్వరితో పాటు ఇంకా ఎవరు ముఖ్య నేతలు హాజరయ్యారు? అలాగే శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఎప్పటి వరకు డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది? ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే ప్రారంభమైంది. సమావేశం మొత్తానికి కూడా బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన జరుగుతూ ఉంది. దీనికి బీజేపీ ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్తో పాటు కీలక నేతలందరూ కూడా హాజరయ్యారు. వీరితో పాటు మనం చూసుకుంటే కనుక బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి 3 ఎంపీలు పురంధేశ్వరితో కలిపి సీఎం రమేష్ అండ్ అలాగే కేంద్ర మంత్రిగా చోటు దక్కించుకున్నటువంటి శ్రీనివాస్ వర్మ కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు అండ్ అలాగే ఇతర ముఖ్య నేతలు, జిల్లా ఇన్ఛార్జ్ తో పాటు ముఖ్యంగా ఎన్నికల్లో ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యాయి. ఎన్నికలకు సంబంధించి రివ్యూతో పాటు భవిష్యత్తు కార్యాచరణ, రాబోయే రోజుల్లో కూటమితో కలిసి ఎలా ముందుకెళ్లాలి అనేటటువంటి కీలక అంశాలపైన ఈ యొక్క సమావేశం కీలకంగా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ సమావేశంలోనే ఇప్పటికే శాసనసభ పక్షనేతగా ఎవరుంటారు అనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ జరిగేటటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికే 8 మందిలో ఏదైతే బీజేపీ నుంచి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి 10 అసెంబ్లీ స్థానాల్లో 8 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. వీరిలో ఒకరికి బీసీ సామాజిక వర్గం నుంచి సత్యకుమార్కి చోటు దక్కగా ఎవరైతే సిఎల్పి నేతగా ఉంటారో అనే దానికి సంబంధించి అయితే గత కొద్ది రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ఆ చర్చల్లోనూ అండ్ అలాగే ప్రచారంలోనూ మనం చూసుకుంటే కనుక సీనియర్ నేతగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజుగా అవకాశం దక్కే విధంగా కూడా చర్చలు నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రచారం కూడా ఉంది. గతంలో ఫ్లోర్ లీడర్గా చేసినటువంటి అనుభవం ఉంది. ఒకసారి గెలిచి ఉన్నారు. అనుభవం ఉన్న నేపథ్యంలో మరోసారి ఆయన్నే ఫ్లోర్ లీడర్గా ఎన్నుకునే
ఉండేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే చర్చలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇవాల్టి సమావేశంలో కొంత చర్చించుకుని ఇవాళ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరో 2 రోజుల్లో వాళ్ళు ప్రకటిస్తారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు కూడా దీనికి సంబంధించి కూడా సందిగ్ధత కొనసాగుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రచారం ప్రకారం అయితే కనుక విష్ణు కుమార్ రాజును ప్రకటించేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. అయితే ఇవాళ ఏదైతే సమావేశం జరుగుతుందో ఈ సమావేశం కీలకంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీలో జోష్ పెరిగిందనే చెప్పాలి. మొట్టమొదటిసారి ఏపీలో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో దాదాపు 2 మినహాయించి 8 అసెంబ్లీ స్థానాలు అండ్ అలాగే 6 పార్లమెంట్ నుంచి 3 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అది కూడా భారీ మెజార్టీతో గెలిచారు. కాబట్టి సో రాబోయే ఎన్నికలకు సంబంధించి కానీ ఈ 5 ఏళ్లలో ఎలా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా రాజధాని పనులకు సంబంధించి యాక్టివిటీ పెరిగింది కాబట్టి దాంట్లో కూడా బీజేపీ నుంచి యాక్టివిటీ పెంచాలని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా నిన్న విజిట్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో కూడా బీజేపీ నుంచి యాక్టివిటీ పెంచాలి అనేటటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ 5 ఏళ్ల పాటు జనసేన అండ్ అలాగే టీడీపీతో కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తు కార్యాచరణ, వచ్చేటటువంటి ఎన్నికల్లో ఏపీ బీజేపీని మరింత బలోపేతం చేసే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను కలుపుకుంటూ ప్రజల్లో మమేకమై ముందుకెళ్లాలి అనే విధంగా కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతో పాటు సిఎల్పీ లీడర్కి సంబంధించి కూడా చర్చ జరిగి ఎన్నుకునే అవకాశం కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ క్రాంతి. ఇక ఒడిశాలో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టిన విషయం మనకి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేడీకి షాక్ ఇస్తూ 81 సీట్లతో అద్భుత విజయం సాధించింది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ప్రకటించింది. డిప్యూటీ సీఎంలుగా కనకవర్ధన్ సింగ్, ప్రవతి పరిడాను ఎంపిక చేసింది కేంద్రం. వీరంతా మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మంత్రి మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ శకం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్ ఓటమి పాలైంది. ఒడిశాలో తొలిసారి కాషాయం జెండా రెపరెపలాడింది. బీజేపీకి అక్కడ 81 సీట్లు లభించాయి. బీజేడీకి కేవలం 47 సీట్లు మాత్రమే లభించాయి. ఒడిశాకు 2000 నుండి 2024 వరకు 5 సార్లు సీఎంగా సేవలందించారు నవీన్ పట్నాయక్. వయోభారం మీద పడినప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆయన పార్టీ ఓడిపోయింది. బీజేపీ విజయ్ దుందుబి మోగించింది. श्री मोहन चरण माझी ईश्वरंक नाम रे शपथ करुअछि जे जो विषय राज्यर मुख्यमंत्री रूपे मोर विचार को अणाजिबो बा मते ज्ञात हब ताहाकू एपरी मुख्यमंत्री रूपे मोर कर्तव्यर समुचित निर्वाह निमित्त जेपरी आवश्यक हब तत् भिन्न प्रत्यक्ष बा परोक्ष भावे कौनसी व्यक्ति बा व्यक्ति माननकु जणाइबी नहीं बा प्रकट करिबी नहीं। धन्यवाद। మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూసాం. సో ఎవరెవరు ప్రముఖులు హాజరయ్యారు? ఒడిశాలో కొత్త శకం ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి క్రితమే కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆయనతో పాటు 2 డిప్యూటీ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటుగా బీజేపీ అగ్రనాయకత్వం చాలా వరకు హాజరయ్యారు. రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఇంకా చాలామంది హాజరయ్యారు. మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ కార్యక్రమానికి హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. భువనేశ్వర్లోని జనతా మైదాన్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటుగానే ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. 147 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 78 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. మరికొంతమంది ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతుగా నిలిచారు. మొత్తంగా 81 సంఖ్యాబలంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
కనిపిస్తుంది. 24 సంవత్సరాల తర్వాత ఒడిశా చరిత్రలో ఒక కొత్త పార్టీ అంటే ప్రభుత్వ మార్పిడి అన్నది జరిగింది. 24 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పాటు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బిజు జనతాదళ అధినేత నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరం నుంచి 2024 వరకు ఆయన ఈ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోహన్ చరణ్ మాఝీ గురించి తెలుసుకుంటే ఆయన ఒక గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన తండ్రి ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన గిరిజన ఆదివాసీ నేత. ఆయన గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ జనతా పార్టీలోని వివిధ అనుబంధ విభాగాలకు కూడా పనిచేశారు. అందులో ఎస్టీ మోర్చా, గిరిజన మోర్చాకు కూడా రాష్ట్రంలో నేతగా పనిచేశారు. 4 పర్యాయాలు అంటే ఈసారితో కలుపుకుంటే 4 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు క్యోంజార్ నుంచి. ఆ జిల్లాలో ఒక సంతాలి తెగకు చెందిన వ్యక్తే మోహన్ చరణ్ మాఝీ. రాష్ట్ర జనాభాలో దాదాపు 25% వరకు అంటే మొత్తం 4 కోట్ల ఒడిశా జనాభాలో 1 కోటి మంది వరకు గిరిజన ఆదివాసీలే ఉన్నారు. అందుకనే బీజేపీ అగ్రనాయకత్వం గిరిజన ఆదివాసీ నేతకే ఈ ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాలని చెప్పి నిర్ణయించింది. నిజానికి ఆ పదవి కోసం ధర్మేంద్ర ప్రధాన్, సంబిత్ పాత్ర వంటి ఆ రాష్ట్రానికి చెందిన నేతలు ఎవరైతే జాతీయ స్థాయి రాజకీయాల్లో ఉన్నారో ఒడిశా నుంచి వారంతా కూడా ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసి ఉంచారు, ఆశించారు. కానీ నాయకత్వం మాత్రం ఆ రాష్ట్ర జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న గిరిజనులకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి భావించింది. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో కూడా అదే తరహాలో గిరిజన నేతనే ముఖ్యమంత్రిని చేసిన విషయం మనకు తెలిసిందే. పైపెచ్చు మాఝీ సంతాలి తెగకి చెందిన వ్యక్తి. ఆ సంతాలి తెగ కేవలం ఒడిశాలో మాత్రమే కాదు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్తో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో వారి జనాభా ఉంది. వీటన్నిటిని అంటే ఈ సామాజిక సమీకరణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఆయన ఎంపిక చేసినట్లుగా మనకు అర్థమవుతోంది. ఆయన భార్య ఒక వైద్యురాలు. మొత్తంగా ఆయన భారతీయ జనతా పార్టీతో పాటుగా ఆ పార్టీకి సైద్ధాంతిక మాతృ సంస్థలాగా ఉన్న ఆర్ఎస్ఎస్తో కూడా అనుబంధం కలిగి ఉన్నారు. గట్టి పట్టు ఆయనకుంది. అందుకనే ఆర్ఎస్ఎస్ నుంచి ఆశీస్సులు లభించాయి, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఆశీస్సులు లభించాయి. ఈ క్రమంలోనే ఆయన కొత్త చరిత్రను సృష్టిస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పు తీరంలో భారతీయ జనతా పార్టీకి ఇంతవరకు పెద్దగా ఎక్కడ కూడా పట్టులేని పరిస్థితి. అటువంటిది ఇప్పుడు సొంతంగా ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒక సరికొత్త రికార్డు సృష్టించినట్టుగానే చెప్పుకోవచ్చు. హిందీ హార్ట్లాండ్ని దాటి హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో గుజరాత్ ఇటువంటి రాష్ట్రాల్లో మాత్రమే వారికి ఎక్కువ ప్రెజెన్స్ ఉంది. అటువంటిది ఇప్పుడు ఒడిశాలో కూడా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఎస్ మహాత్మా, తెలంగాణ సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. జీవో 317, జీవో 46 పై ప్రధానంగా చర్చిస్తోంది. మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఏర్పాటైన సబ్ కమిటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. ఇదివరకే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించి అభిప్రాయ సేకరణ జరిపిన సబ్ కమిటీ ఇవాళ మరోసారి భేటీ అయింది. జీవో 317, జీవో 46 పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన 317 జీవో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. విధుల కేటాయింపుల్లో స్థానికత అనే అంశాన్ని మర్చిపోయారని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున రోడ్డెక్కాయి. తమ జిల్లాల్లో కాకుండా పరాయి జిల్లాల్లో విధులు నిర్వహించాల్సి వస్తోందంటూ నిరసన వ్యక్తం చేశాయి. ఇక ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 317 జీవో బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చింది. అందులో భాగంగానే సబ్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యలను లోతుగా విశ్లేషిస్తోంది. టీవీ9 ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, మీటింగ్ ఇంకా కంటిన్యూ అవుతోందా? మీటింగ్ మినిట్స్ ఏంటి? చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఎలాంటి నిర్ణయం ఉండొచ్చు, ఎప్పటిలోగా వెలువడొచ్చు? కొద్దిసేపటి క్రితమే జీవో 317, జీవో 46 ఈ 2 జీవోల సమస్యల పరిష్కారం కోసం మార్చిలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. దామోదర రాజనరసింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మరోసారి సమావేశమైంది. ఎన్నికలకు ముందు అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మార్చిలో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉండటంతో దీని మీద సబ్ కమిటీ సమావేశం కాలేకపోయింది. ఎన్నికల కోడ్ ముగియటంతో మరోసారి ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. జీవో 317 2016లో 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్విభజన చేసిన తర్వాత 2021లో ఉద్యోగులను వివిధ జోన్లకు బదిలీ చేస్తూ జీవో 317ను అమలు చేయటం రిలీజ్ చేయడం జరిగింది. జీవో 317 ప్రకారము వివిధ జిల్లాలకి కొత్త జిల్లాలకు ఉద్యోగులను బదిలీ చేసినప్పుడు సీనియారిటీ ప్రాతిపదికన ఇచ్చారు. సీనియారిటీ ప్రకారము ఏ ఉద్యోగి అయినా ఎక్కడ తాను పనిచేయాలనుకుంటున్నాడో నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించారు. ఒకవేళ కొత్త జిల్లాలో కానీ పాత జిల్లాలో కానీ సీనియారిటీ ప్రకారం ఖాళీలు పూర్తయిన తర్వాత
తర్వాత తక్కువ సీనియారిటీ ఉన్న వాళ్ళను కొత్త జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడే ప్రధాన సమస్య ఏర్పడింది. ఒక వ్యక్తి 10 ఏళ్ల తన సీనియారిటీలో పాత జిల్లాలో 7 సంవత్సరాలు, కొత్త జిల్లాలో 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత సీనియారిటీ 10 సంవత్సరాలకు బదులుగా కొత్త జిల్లాలో 3 సంవత్సరాల సీనియారిటీని మాత్రమే పరిగణించడం వల్ల ఆ పాత జిల్లాలో ఉన్న 7 సంవత్సరాల సీనియారిటీని మిస్ అవ్వడంతో తనకంటే తక్కువ స్థాయి, తనకంటే తరువాత ఉద్యోగం పొందిన వాళ్ళు కొత్త జిల్లాల్లో సీనియర్లుగా ఉండటం జరుగుతుంది. దీంతో తమకు పదోన్నతుల విషయంలో, పే స్కేల్ విషయంలో, రిటైర్మెంట్ సమయంలో తాము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దాంతో పాటుగా కొత్త జిల్లాలకు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు శాశ్వత ప్రాతిపదికన రిటైర్మెంట్ వరకు కొత్త జిల్లాలోనే ఉద్యోగాన్ని చేయాల్సి ఉండటంతో పాత జిల్లాల్లో తమ కుటుంబాలను, పిల్లల చదువులను, స్థిర నివాసాలను, స్థిరాస్తులను ఏర్పరచుకున్న వాళ్ళు పాత జిల్లాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందనేది జీవో 317లో ఉన్న ప్రధాన సమస్య. దీనివల్ల ఉపాధ్యాయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇక జీవో నెంబర్ 46 హైదరాబాద్లో ఉన్న 3 కమిషనరేట్లలో ఈ ఉద్యోగాలకు సంబంధించి జీవో 46ని ప్రత్యేకంగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో 46 ప్రకారము ఎవరైతే 3 జోన్లలో పనిచేసే ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి 43% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువగా పోలీసు ఉద్యోగాల్లో అభ్యర్థులు ఇబ్బంది పడటం జరుగుతుంది. దీని మీదనే కేబినెట్ సబ్ కమిటీ ఈ పరిష్కారాలు కనుగొనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు సబ్ కమిటీ సమావేశమైంది. ఎటువంటి పరిష్కారాలను కనుగొంటుందనేది మరికొద్దిసేపట్లో తెలియ అవకాశం ఉంది. రైట్ శ్రవణ్. రైట్, ఇక నెల రోజుల క్రితం మనం ఒక గొడవ చూసాం మల్లారెడ్డికి సంబంధించి. దానికి సంబంధించిన కీలకమైన అప్డేట్. బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ ఇది. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న 33 గుంటల స్థలం మల్లారెడ్డిది కాదని రెవెన్యూ అధికారులు తేల్చేశారు. ఈ మేరకు హైకోర్టుకి రెవెన్యూ అధికారులు ఒక నివేదిక కూడా అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్ట్ను కూడా పంపించారు. అయితే దశాబ్ద కాలంగా అది తన భూమి అని చెప్పుకుంటున్నారు మల్లారెడ్డి. సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ పై 15 మంది బాధితులు అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు ఆ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లుగా తేల్చారు. సుచిత్ర ఏరియాలో వందల కోట్ల విలువ చేసే 2.10 అంటే 2 ఎకరాలు అనుకోవచ్చు దగ్గర. సో భూమిపై వివాదం నడుస్తుండగా అది మొత్తం తనదేనంటూ మల్లారెడ్డి గత నెల అక్కడ గొడవకు దిగిన దృశ్యం కూడా మనకి ఇంకా గుర్తుంది. సో తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులతో కలిసి వెళ్లి వివాదాస్పద స్థలంలో ఉన్న ఫెన్సింగ్ ను తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయప్పుడు ఇక బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ విచారణ చేపట్టింది. రెవెన్యూ శాఖ చేసిన దర్యాప్తులో 33 గంటల భూమి మల్లారెడ్డిది కాదని తేల్చేశారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్న లైవ్ లో. ప్రణీత, నెల రోజుల క్రితం చూసాం ఏకంగా డాక్యుమెంట్స్ తన దగ్గర ఉన్నాయన్నారు. ఆ తర్వాత దానికి సంబంధించి రిపోర్ట్ కూడా ఇస్తామన్నారు. సంప్రదించడానికి ఈవెన్ సీఎంను కూడా కలవడానికి ఇప్పుడు రెడీ అన్నారు. ఇప్పుడు ఇంత కాన్సిక్వెన్సెస్ చూసిన తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి ఏమంటున్నారు? అయితే ఈరోజు సర్వే రిపోర్ట్ని అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కోర్టుకు సబ్మిట్ చేశారు. ఎందుకంటే రేపు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ తెలంగాణ హైకోర్టులో ఉంది కాబట్టి ఈరోజే మొత్తం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. అయితే ఈ సర్వేలో మల్లారెడ్డికి సంబంధించి కేవలం 1 ఎకరా 29 గుంటలు మాత్రమే మల్లారెడ్డికి చెందినవిగా రెవెన్యూ అధికారులు సర్వే చేసిన తర్వాత చెప్తున్నటువంటి అంశం. సో రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ 15 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి ప్లాట్స్ అక్కడ ఉన్నాయి. సో వాళ్ళ ల్యాండ్ని 2016లో మల్లారెడ్డి అప్పుడు గత ప్రభుత్వ హయాంలో వాటిని తన పొజిషన్లో ఉన్నటువంటి ల్యాండ్ కాకుండా మిగిలినటువంటి ల్యాండ్లో కూడా పొజిషన్లోకి వచ్చాడు అనేటువంటిది సర్వేలో ఉన్నటువంటి అంశం. సో ఇదే అంశాన్ని ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేశారు. సో ఈ వ్యవహారంపైనే గత నెల 18న అక్కడ ఉన్నటువంటి షెడ్లన్నింటినీ కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు మల్లారెడ్డి వెళ్ళి అక్కడ అడ్డుకున్నారు. తన భూమిలో అక్రమంగా ఎందుకు ఈ విధంగా షెడ్లు ఏర్పాటు చేశారు, ఎందుకు తొలగిస్తున్నటువంటి అంశం పైన తాను సీరియస్ అయ్యారు, గొడవ చేశారు. సో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి సర్వే చేయాల్సిందిగా కోరారు. ఇప్పుడు సర్వే రిపోర్ట్ ని రేపు కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు. ఒక బ్రేకింగ్ అందుతోంది. ముఖ్యమంత్రిగా రేపే చంద్రబాబు బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు. రేపు సాయంత్రం 4:41 సెక్రటేరియట్ లో బాధ్యతల్ని తీసుకోబోతున్నారు బాబు. 5 ఫైళ్లపై తొలి రోజు సంతకాలు చేయబోతున్నారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయబోతున్నారు. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ 2వ సంతకం, పెన్షన్ని 4000కు పెంచుతూ 3వ సంతకం, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడంపై 4వ సంతకం, స్కిల్ డెవలప్మెంట్ అంశంపై 5వ సంతకం చేయనున్నారు చంద్రబాబు. ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు రేపు సెక్రటేరియట్లో బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు. రేపు సాయంత్రం 4:41 సెక్రటేరియట్లో బాధ్యతల్ని తీసుకోబోతున్నారు బాబు. 5 ఫైళ్లపై
డే 1 ఆయన సంతకాలు చేయబోతున్నారు. కీలకమైన ఆ 5 ఫైల్స్ ఇలా ఉన్నాయి. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తారు. ఈ మెగా డిఎస్సికి సంబంధించి తొలి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తారు. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ రెండవ సంతకం. దీనికి సంబంధించి కూడా ఎన్నికల ప్రచారంలో ఆయన వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పారు. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ రెండవ సంతకం చేయబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే వృద్ధాప్య పింఛన్ని ఇప్పుడున్న 3,000 నుంచి 4,000కు పెంచుతానని కూడా వాగ్దానం చేశారు. సో 3వ సంతకం పెన్షన్ని 4,000కు పెంచుతూ చేయబోతున్నారు. అలాగే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడంపై 4వ సంతకము, స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి అంశంపై 5వ సంతకం చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.